హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ రెడ్ కార్పెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. Turning 60 is a major milestone and for people a time to start being more careful about their health. 60 సంవత్సరాలు దాటింది అంటే మనము ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. స్టార్ హెల్త్ సీనియర్ సిటిజన్స్ రెడ్ కార్పెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ ఎయిమ్డ్ టు స్పెషల్లీ ఎట్ సీనియర్ సిటిజన్స్. అయితే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో 60 ఇయర్స్ దాటిన వారికి స్పెషల్ పాలసీ అనేది ఉంది. సీనియర్ సిటిజన్స్ రెడ్ కార్పెట్ పాలసీ. ఈ పాలసీకి సంబంధించి మనము ఈరోజు వివరాలను తెలుసుకుందాం. ఎలిజిబిలిటీ: ఎంట్రీ ఏజ్ బిట్వీన్ 60 అండ్ 75 ఇయర్స్. ఈ పాలసీలో తీసుకోవడానికి 60 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వ్యక్తులు ఎలిజిబుల్. గ్యారంటీడ్ లైఫ్ లాంగ్ రెన్యువల్స్ అనేటువంటివి లైఫ్ లాంగ్ ఉంటుంది. పాలసీ యొక్క టర్మ్ అనేది 1 ఇయర్కి తీసుకోవచ్చు, లేదా 2 ఇయర్స్ వరకు, లేదా 3 ఇయర్స్ వరకు కూడా ఈ పాలసీని తీసుకోవడానికి వీలుంటుంది. పాలసీ టైప్: ఈ పాలసీని ఇండివిజువల్గాను లేదా ఫ్యామిలీ బేసిస్గాను, అంటే ఫ్యామిలీ ఫ్లోటర్గా కూడా తీసుకోవచ్చు. ఫ్లోటర్ సమ్ ఇన్షూర్డ్ బేసిస్ మీన్స్ ద సమ్ ఇన్షూర్డ్ ఫ్లోట్స్ అమాంగ్స్ట్ ద ఇన్షూర్డ్ పర్సన్స్. అయితే ఫ్లోటర్ సమ్ ఇన్షూర్డ్ అంటే ఏంటంటే మనం ఎంతైతే సమ్ ఇన్షూర్డ్ తీసుకుంటామో అది ఆ ఫ్యామిలీలో ఆ ఇద్దరు వ్యక్తులు లేదా ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులు కలిసి ఆ సమ్ ఇన్సూర్ని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. డే కేర్ ప్రొసీజర్స్: ఆల్ డే కేర్ ప్రొసీజర్స్ ఆర్ కవర్డ్. సమ్ ఇన్సూర్డ్ ఆప్షన్స్: ఇండివిజువల్గా మనము ఈ పాలసీని 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 7.5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షల వరకు కూడా ఇండివిజువల్గా తీసుకోవచ్చు. అదే ఫ్లోటర్లో అయితే 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు మరియు 25 లక్షల వరకు కూడా తీసుకోవచ్చు. ప్రీమియం పేమెంట్ మోడ్: అయితే ఈ పాలసీకి సంబంధించిన ప్రీమియాన్ని మంత్లీ మోడ్లో చెల్లించవచ్చు, క్వార్టర్లో, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, వన్స్ ఇన్ 2 ఇయర్స్, వన్స్ ఇన్ 3 ఇయర్స్గా మనము చెల్లించడానికి వీలుంటుంది. ప్రీ యాక్సెప్టెన్స్ మెడికల్ స్క్రీనింగ్: నో ప్రీ యాక్సెప్టెన్స్ మెడికల్ స్క్రీనింగ్ అంటే మెడికల్ స్క్రీనింగ్ ఏం లేకుండానే ఈ పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. హౌఎవర్, ఇఫ్ ఫాలోయింగ్ medical records of the person proposed for insurance are submitted, the discount of 10% of the premium is allowed. అయితే మీరు పర్సనల్గా కొన్ని టెస్టులు చేయించుకొని ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేసినట్లయితే మీకు పాలసీ ప్రీమియం మీద మీకు 10% అనేది డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఏంటంటే స్ట్రెస్, థాలియం రిపోర్ట్, బీపీ రిపోర్ట్, షుగర్, బ్లడ్ అండ్ యూరిన్, ఫాస్టింగ్ లేదా పోస్ట్ ప్రాండియల్. 4వది బ్లడ్ యూరియా అండ్ క్రియాటినిన్. దీస్ టెస్ట్ షుడ్ హ్యావ్ బీన్ టేకెన్ వితిన్ 45 days ప్రియర్ టు ద డేట్ ఆఫ్ ప్రపోజల్. మనము ప్రపోజల్ అంటే డేటా ప్రపోజల్ ఈ పాలసీ తీసుకునే కంటే 45 రోజుల ముందుగా ఈ 4 పరీక్షలు చేసి
వాటికి సంబంధించిన రిపోర్ట్లు యాడ్ చేస్తే కనుక మనకు 10% అనేటువంటి డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇఫ్ ద ప్రపోజర్ సబ్మిట్స్ దీస్ డాక్యుమెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రపోజల్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ రెన్యువల్, ద డిస్కౌంట్ విల్ బీ గివెన్ ఫర్ ఆల్ సబ్సిక్వెంట్ రెన్యువల్స్ if the policy is renewed continuously without break. అయితే ఈ రిపోర్ట్స్ని పాలసీ ప్రపోజల్ టైంలో కానీ లేదా రెన్యువల్ టైంలో కానీ మనం ఇచ్చినట్లయితే కనుక అప్పటి నుండి మనకు కంటిన్యూస్గా 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఫ్లోటర్ పాలసీస్ బోత్ సెల్ఫ్ అండ్ స్పౌజ్ షుడ్ సబ్మిట్ ద మెడికల్ రిపోర్ట్ టు అవైల్ దిస్ డిస్కౌంట్. అయితే ఫ్లోటర్ పాలసీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఎవరైతే సెల్ఫ్ మరియు స్పౌజ్ వీళ్ళిద్దరు కూడా ఈ రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తే వారికి 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. కవరేజ్, హాస్పిటలైజేషన్ కవరేజ్, రూమ్, బోర్డింగ్ అండ్ నర్సింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ గివెన్ బిలో. అయితే సమ్ ఇన్సూర్డ్ వారిగా రూమ్ రెంట్ లిమిట్ అనేది ఉంటుంది. 1 లక్ష నుండి 5 లక్షల వరకు అప్ టు 1% ఆఫ్ ద సమ్ ఇన్సూర్డ్ పర్ డే మనకు ఉంటుంది. 7.5 lakh నుండి 10 lakhs వరకు అప్ టు 6,000 పర్ డే రూమ్ రెంట్ లిమిట్ అనేది ఉంటుంది. 15 లక్షల వారికి అప్ టు 7,000, 20 లక్షల వారికి అప్ టు 8,500 పర్ డే మరియు 25 లక్షల పాలసీ తీసుకున్న వారికి అప్ టు 10,000 పర్ డే రూమ్ రెంట్ లిమిట్ అనేది ఉంటుంది. ఐసీయూ ఛార్జెస్, ఇది కూడా సమ్ ఇన్సూర్డ్ బేస్ మీద ఉంటుంది. 1 లక్ష నుండి 10 లక్షల వరకు ఎవరైతే పాలసీ తీసుకుంటారో వారికి లిమిట్ పర్ డే అప్ టు 2% ఆఫ్ ద సమ్ ఇన్సూర్డ్ ఉంటుంది. 15 లక్షల నుండి 25 లక్షల వరకు ఎవరైతే పాలసీ తీసుకుంటారో వారికి ఎంత అమౌంట్ అంటే యాక్చువల్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సర్జన్, అనస్థెటిస్ట్, మెడికల్ ప్రాక్టీషనర్, కన్సల్టెంట్స్ అండ్ స్పెషలిస్ట్ ఫీజు కూడా అప్ టు 25% ఆఫ్ ద సమ్ ఇన్సూర్డ్ పర్ హాస్పిటలైజేషన్. వీటికి సంబంధించి 25% ఆఫ్ ద సమ్ ఇన్సూర్డ్ వరకు పే చేయడం జరుగుతుంది కంపెనీ. అనస్థీషియా, బ్లడ్, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్, కాస్ట్ ఆఫ్ పేస్ మేకర్ ఎట్సెట్రా అప్ టు 50% ఆఫ్ ద సమ్ ఇన్సూర్డ్ పర్ హాస్పిటలైజేషన్. ఒకసారి మనం హాస్పిటలైజేషన్ అయితే వీటికి సంబంధించి 50% ఆఫ్ ద సమ్ ఇన్సూర్డ్ వరకు కూడా మనకు కంపెనీ పే చేయడం జరుగుతుంది. ఎమర్జెన్సీ అంబులెన్స్ ఛార్జెస్, ఇది కూడా మనం తీసుకున్నటువంటి పాలసీ సమ్ ఇన్సూర్డ్ మీద ఆధారపడి ఉంటుంది. 1 లక్ష నుండి 4 లక్షల వరకు ఎవరైతే పాలసీ తీసుకుంటారో లిమిట్ పర్ హాస్పిటలైజేషన్ 600 రూపాయలు ఉంటుంది. పాలసీ పీరియడ్లో 1200 వరకు అంటే 2 times మనము ఉపయోగించుకోవచ్చు. 5 లక్షల నుండి 10 లక్షల పాలసీ ఎవరైతే తీసుకుంటారో వారికి 1,000 పర్ హాస్పిటలైజేషన్ ఇలా 2 times పాలసీ పీరియడ్లో తీసుకోవడానికి ఉంటుంది. 15 లక్షల నుండి 25 లక్షల మధ్య పాలసీ ఎవరైతే తీసుకుంటారో వారికి 1,500 పర్ హాస్పిటలైజేషన్. ఈ విధంగా వారు పాలసీ పీరియడ్లో 2 times ఉపయోగించుకోవడానికి ఉంటుంది. Pre-hospitalization expenses, medical expenses incurred for a period not exceeding 30 days prior to the date of hospitalization. హాస్పిటల్లో జాయిన్ అయ్యే కంటే ముందు జరిగినటువంటి ఖర్చులు 30 రోజులు కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ డేస్ ఆర్ నాట్ మెన్షన్ హియర్. అయితే ఎన్ని రోజులు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరగలేదు. వెనెవర్ రికమెండెడ్ బై ద ట్రీటింగ్ మెడికల్ ప్రాక్టీషనర్ పోస్ట్ హాస్పిటలైజేషన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఈక్వలెంట్ టు 7% ఆఫ్ ద హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కంప్రైజింగ్ ఆఫ్ నర్సింగ్ ఛార్జెస్,
surgeon or consultant fees, diagnostic charges, medicines and drugs expenses subject to limit here the table. అయితే మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్ష్యూర్డ్లో 7% లేదా ఇక్కడ ఇవ్వబడినటువంటి టేబుల్లో మనకు అంతవరకు కూడా కంపెనీ పే చేయడం జరుగుతుంది. 1,00,000 నుండి 7,50,000 వరకు ఎవరైతే పాలసీ తీసుకుంటారో వారికి 5,000, 10 లక్షల నుండి 10 లక్షలు మరియు 15 లక్షల పాలసీ తీసుకున్న వారికి 7,000 రూపాయలు, 20 లక్షలు మరియు 25 లక్షల పాలసీ తీసుకున్న వారికి 10,000 రూపాయలు లిమిట్ అనేది ఉంటుంది. అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ ఇది కూడా సమ్ ఇన్ష్యూర్డ్ వారిగా ఆధారపడి ఉంటుంది. 1,00,000 మరియు 2 లక్షల పాలసీ తీసుకున్న వారికి లిమిట్ పర్ పర్సన్ పాలసీ పీరియడ్ అనేది నాట్ అవైలబుల్. ఫ్లోటర్ వారికి కూడా నాట్ అవైలబుల్. 3 లక్షల పాలసీ తీసుకున్న వారికి ఒక పర్సన్కి 600 రూపాయలు అవుట్ పేషెంట్ కన్సల్టేషన్గా నెట్వర్క్ హాస్పిటల్లోనే చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా 4 లక్షలు తీసుకున్నటువంటి పాలసీ వారికి 800 రూపాయలు, 5 లక్షల పాలసీ వారికి 1000 రూపాయలు, 7.5 లక్షల పాలసీ తీసుకున్న వారికి 1,200 రూపాయలు అవుట్ పేషెంట్ కన్సల్టేషన్గా చెల్లించడం జరుగుతుంది. 10 లక్షల పాలసీ తీసుకున్న వారికి ఒకరికి 1,400 చొప్పున చెల్లించడం జరుగుతుంది. అదే పాలసీ పీరియడ్లో వాళ్ళు 2 టైమ్స్ ఉపయోగించుకుంటే వారి యొక్క లిమిటు 2,400 రూపాయలు ఉంటుంది. ఒక పర్సన్కి మాత్రము 1,400 రూపాయలు లిమిట్ అనేది ఉంటుంది. ఈ విధంగా 25 లక్షల పాలసీ వారిది చూద్దాం. వీరికి ఇండివిజువల్గా 2,600 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. ఇది ఒక పర్సన్కి లిమిట్ అనేది ఉంటుంది. అయితే పాలసీ పీరియడ్లో ఫ్లోటర్లో చూసినట్లయితే 4,400 వరకు మనము దీనిని ఉపయోగించుకోవచ్చు. కాస్ట్ ఆఫ్ హెల్త్ చెకప్ ఫర్ ఎవ్రీ క్లెయిమ్ ఫ్రీ ఇయర్. క్లెయిమ్ ఫ్రీ ఇయర్ లోపల మనము హెల్త్ చెకప్ కూడా చేయించుకోవడానికి వీలుంటుంది. అయితే 1,00,000 నుండి 4 లక్షల పాలసీ తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వీరికి నాట్ అవైలబుల్. ఇండివిజువల్లో 5 లక్షల నుండి 7.5 లక్షల పాలసీ తీసుకున్న వారికి హెల్త్ చెకప్ కింద 1,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా 10 లక్షల నుండి 15 లక్షల వారికి 2,000 రూపాయలు ఇండివిజువల్గా, 20 లక్షల నుండి 25 లక్షల మధ్య పాలసీ తీసుకున్న వారికి 2,500 రూపాయలు ఇండివిజువల్గా చెల్లించడం జరుగుతుంది. అదే ఫ్లోటర్ పాలసీ తీసుకున్న వారికి 10 లక్షలు మరియు 15 లక్షలు తీసుకున్న వారికి ఒక పర్సన్కి 2,000 రూపాయలు, గరిష్టంగా 3,500 వరకు చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా 20 లక్షల పాలసీ మరియు 25 లక్షల పాలసీ తీసుకున్న వారికి ఒక పర్సన్కి 2,500, పాలసీ పీరియడ్లో 4,500 కూడా 4,500 వరకు కూడా ఈ బెనిఫిట్ని తీసుకోవడానికి ఉంటుంది. కో పేమెంట్ 1,00,000 నుండి 10 లక్షల పాలసీ ఎవరైతే తీసుకుంటారో వారికి కోపే అనేది ఏ విధంగా ఉంటుందంటే, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ క్లెయిమ్స్ 50% ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ అడ్మిసిబుల్ క్లెయిమ్స్. అయితే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్కి సంబంధించిన క్లెయిమ్ పైన 50% ఆఫ్ ద అడ్మిసిబుల్ క్లెయిమ్ అనేది కోపేగా ఉంటుంది. నాన్ పీఈడి క్లెయిమ్స్కి సంబంధించి 30% ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ అడ్మిసిబుల్ క్లెయిమ్. 30% కోపే అనేది నాన్ పీఈడి క్లెయిమ్స్కి సంబంధించి ఉంటుంది. 15 లక్షల నుండి 25 లక్షల మధ్య ఎవరైతే పాలసీ తీసుకుంటారో వీరికి సంబంధించి పీఈడి మరియు నాన్ పీఈడి క్లెయిమ్కి సంబంధించి సేమ్ 30% ఆఫ్ ఈచ్ క్లెయిమ్ అనేది మనకు కోపేగా ఉంటుంది. అంటే 30% అంటే 1,00,000 రూపాయలు
అడ్మిసిబుల్ క్లెయిమ్ అయితే కనుక 30,000 మన జేబులో నుండి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే 70,000 అనేది కంపెనీ పే చేయడం జరుగుతుంది. సబ్ లిమిట్స్ ఇది ఇండివిజువల్గా ఏ విధంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాటరాక్ట్ వచ్చేసి 1,00,000 పాలసీ వారికి 15,000 లిమిట్ అనేది ఉంటుంది. అదే సెరెబ్రో వాస్కులర్ యాక్సిడెంట్స్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, క్యాన్సర్, కీమోథెరపీ, రేడియోథెరపీ వీటికి సంబంధించి 75,000 లిమిట్ అనేది ఉంటుంది. ఆల్ మేజర్ సర్జరీస్కి 60,000 లిమిట్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఈ టేబుల్లో చూసిన విధంగా చూడండి, మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్ష్యూర్డ్కు మనకు ఎంత లిమిట్ అనేది ఉంటుందో ఇక్కడ చూసుకోవచ్చు. చివరిగా 25 లక్షల పాలసీకి చూద్దాం. 25 లక్షల పాలసీ ఎవరైతే తీసుకుంటారో వారికి కాటరాక్ట్కి సంబంధించినటువంటి లిమిట్ అనేది 40,000 రూపాయలు ఉంటుంది. అయితే క్యాన్సర్, కీమోథెరపీ, రేడియోథెరపీ వీటికి సంబంధించి మాత్రం 5 లక్షల లిమిట్ అనేది ఉంటుంది. ఆల్ అదర్ మేజర్ సర్జరీస్కి సంబంధించి 3.5 లక్షల లిమిట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫ్యామిలీ బేసిస్గా చూద్దాం. ఇక్కడ క్యాటరాక్ట్ మరియు మిగతా డిసీజెస్కి మరియు మేజర్ సర్జరీస్కి ఏ విధమైనటువంటి లిమిట్స్ ఉన్నాయో ఈ టేబుల్లో మనకు చూపించడం జరిగింది. 25 లక్షల పాలసీ ఎవరైతే తీసుకుంటారో క్యాటరాక్ట్కి సంబంధించి లిమిట్ పర్ పర్సన్ అనేది 40,000 ఉంటుంది. పాలసీ పీరియడ్లో 70,000 వరకు కూడా మనము దీన్ని ఉపయోగించుకోవచ్చు. మిగతా సర్జరీస్ ఏవైతే ఉన్నాయో క్యాన్సర్ వీటికి సంబంధించి 5 లక్షల వరకు ఒక పర్సన్కి పాలసీ పీరియడ్లో 8.5 లక్షల వరకు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. మేజర్ సర్జరీస్ ఏవైతే జరుగుతాయో వాటికి సంబంధించి ఒక పర్సన్ 3.5 లక్షల వరకు, పాలసీ పీరియడ్లో గరిష్టంగా 6 లక్షల వరకు కూడా మనము దీనిని ఉపయోగించుకోవచ్చు. వెయిటింగ్ పీరియడ్ అనేది పాలసీ బట్టి మనకు చేంజ్ ఉంటుంది. ఇనిషియల్గా 30 డేస్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. యాక్సిడెంటల్గా ఏమైనా రిస్క్ జరిగితే కనుక, అంటే యాక్సిడెంటల్గా మనకు హాస్పిటలైజేషన్ అయితే కనుక ఫ్రమ్ డే 1 నుండి ఈ పాలసీ కవరేజ్ అనేది ఉంటుంది. స్పెసిఫిక్ డిసీజెస్కి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ అనేది 24 మంత్స్ ఉంటుంది. ఇది మనము పాలసీ యొక్క బ్రోచర్లో చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి 24 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. తర్వాత ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ పీఈడీకి సంబంధించి 12 మంత్స్ మాత్రమే వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంది. తర్వాత వెయిటింగ్ పీరియడ్కి సంబంధించి మరియు ఎక్స్క్లూజన్కి సంబంధించి క్లెయిమ్ ప్రాసెస్కి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నవి. వీటికి సంబంధించినటువంటి లింకులను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వీటిని కూడా మీరు చూడండి. అయితే ప్రతి పాలసీకి కూడా వెయిటింగ్ పీరియడ్ మరియు ఎక్స్క్లూజన్స్ అనేటటువంటివి డిఫరెంట్గా ఉంటుంది. మీరు తీసుకునే పాలసీలకు సంబంధించి మీరు కంపల్సరీ ఆ బ్రోచర్ని చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.